రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి, ప్రజలకు అండ్ అదేవిధంగా ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్‌లో ఎమర్జెన్సీ ఉంటే అత్యవసరంగా మీరు ఏదైనా హాస్పిటల్‌కి వెళ్ళాలి. మాకు ఆరోగ్యశ్రీ ఉన్నది. ఆరోగ్యశ్రీ పైన మేము చేయించుకుంటాం. ఆరోగ్యశ్రీ పైన మేము చేయించుకునే సోర్స్ మాకున్నది అనుకోని ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ విషయం తెలుసుకోండి. ఒక్కసారి ఈ విషయం పైన క్లారిటీ వచ్చిన తర్వాతనే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకు అనేది చెప్తా. ఈరోజు రాత్రి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాబోతా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటళ్లలో. మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్‌కి పోయినా ఆరోగ్యశ్రీ ఉన్నది కదా, దానిపైన ఆపరేషన్ చేయించుకోవచ్చు, దానిపైన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, దానిపైన ఇంకేదైనా చేయొచ్చు అని చెప్పేసి చాలామంది పోతూ ఉంటారు ఆరోగ్యశ్రీకి సంబంధించి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆల్మోస్ట్ 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు చేసిన విషయం కూడా మీకు తెలుసు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్య సేవలను నిలిచిపోనున్నాయి. కళాశాలలకు సంబంధించినటువంటి మేరకు ఈ మొన్న ఆల్మోస్ట్ కళాశాలలు ఏది ప్రైవేట్ రంగానికి సంబంధించిన కళాశాలలు ఏ విధంగానైతే నిరసన వ్యక్తం చేస్తూ బంద్ను ప్రకటించినాయో, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కేంద్రాలకు సంబంధించి నెట్వర్కింగ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ప్రస్తుతానికి ఆపేస్తూ ఉన్నారు. దాదాపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 323 ఆసుపత్రులకు సుమారుగా 323 హాస్పిటళ్లకు సుమారుగా ఎంత అండి? 1400 కోట్లు 1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయంట. ఈ 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుందామని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన యజమానులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇవాళ నుంచి సమ్మెకు ఇవాళ నుంచి హామీల మేరకు ఇప్పటికే గతంలో ఇవ్వాల్సినటువంటి దానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తూ ఉన్నది. కానీ రావాల్సిన మొత్తం డబ్బు 1400 కోట్లు ఈ 323 హాస్పిటళ్లకు రావాలి. ఈ రావాల్సినటువంటి బకాయిలు రాకపోవడంతో పూర్తి స్థాయిలో వైద్య సేవలు ఏవైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అనుసంధానంగా ఉన్నటువంటి ఆరోగ్య సేవ కేంద్రాలకు సంబంధించి ఈ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం మేరకే పూర్తి స్థాయిలో కూడా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకొని దాదాపు 323 హాస్పిటళ్లలో నిలిచిపోతూ ఉన్నాయి. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నది, ఎమర్జెన్సీ అర్జెంటుగా కూడా మా వాళ్ళని హాస్పిటల్కి తీసుకుపోవాలి, మా వాళ్ళని హాస్పిటల్లో చూపించాలి, మా వాళ్ళకు తొందరగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందియాలని చెప్పేసి ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తూ ఉన్నారో ప్రైవేట్ హాస్పిటల్లో ముందుగా ఒకసారి చెక్ చేయించుకోండి. ముందుగా అక్కడ అడిగే ప్రయత్నం చేయండి. ఆరోగ్యశ్రీ ఆల్రెడీ మీ దాంట్లో ఇంప్లిమెంట్ నడుస్తూ ఉందా లేదా అనేది క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకంటే తీరా మీరు ట్రీట్మెంట్ అంతా చేయించుకున్న తర్వాత ఆరోగ్యశ్రీ లేదన్నారు అనుకోండి, అప్పు సప్పు చేసి మళ్ళీ మీరు బయటికి పేషెంట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో దౌర్జన్యాలు ఎట్లుంటాయో మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రైవేట్ హాస్పిటళ్లలో పర్టికులర్గా కొన్ని హాస్పిటళ్లలో చావును సైతం వ్యాపారంగా చేసుకునేటువంటి హాస్పిటల్ కూడా ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కనుక మరి ఈరోజు రాత్రి నుంచి ఈ సేవలను నిలిపివేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు పంపించట్లేదు. ఆ పంపించని ఎడల ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలను కూడా నిలిపివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించినటువంటి నిలిచిపోయినటువంటి సేవలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ యొక్క సేవలకు సంబంధించి ఈరోజు రాత్రి 12 గంటల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు అంటే ఈరోజు డే వరకు వర్క్లో ఉంటుంది. ఈరోజు నైట్ నుంచి ఆఫ్గా పోతా ఉన్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్యశ్రీ సేవలను ఎవరైనా వినియోగించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా ఆ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా లేదా అనేది ఒక క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత ఆ తర్వాతనే ట్రీట్మెంట్ తీయించుకోండి. ఆ తర్వాతనే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోండి. లేదనుకుంటే ఏదో తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి మీ డబ్బులతో మీరు చేయించుకునే ప్రయత్నం చేయండి. అడిషనల్ ఏదైనా పెద్ద మేజర్ ఆపరేషన్స్ కానీ లేదంటే మేజర్గా ఏమైనా జరిగేవి ఉంటే చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలని ఆరోగ్యశ్రీని నమ్ముకొని
బుగ్గుపాలు కాకండి. ఎందుకంటే ఈ సేవలు నిలిపివేస్తామని చెప్పేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యాలు ఆల్రెడీ చెప్తా ఉన్నాయి. గతంలో 100 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళకి ఏ మూలకు సరిపోలే. బట్ ఇప్పుడు దాదాపు 1400 కోట్ల రూపాయలు ఈ హాస్పిటల్లకు రావాలి కనుక వాళ్ళు సేవలు నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక తస్మాత్ జాగ్రత్త.